ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోక్సభ స్థానాలపై ఫోకస్ పెట్టింది టీడీపీ. అనంతపురం, హిందూపురం ఎంపీ సెగ్మెంట్స్ లో బీసీలను నిలబెట్టే ఆలోచన చేస్తోంది. గత ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన జేసీ పవన్ కుమార్ రెడ్డి తన ఎంపీ టికెట్ పై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు. నిన్న తన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డితో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఎంపీ టికెట్ పై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఎంపీతో పాటు అసెంబ్లీ టికెట్ పైన చర్చించారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం వైసీపీ తరహాలో కాస్ట్ ఈక్వేషన్స్ ని ఫాలో కావాలని భావిస్తోంది. రైట్, అనంతపురం, హిందూపురం ఎంపీ సెగ్మెంట్స్ లో బీసీలను నిలబెట్టే ఆలోచన టీడీపీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్, అక్షయ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోక్సభ స్థానాలపైన టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలకి బీసీ నేతలను పంపే యోచనలో ఉంది. నిన్న ఏదైతే ఉందో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డిలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత అనంతపురం అలాగే హిందూపురం పార్లమెంట్లో ఎవరెవరు అభ్యర్థులుగా బరిలోకి దింపితే అన్న చర్చ కూడా ప్రధానంగా వచ్చినట్లుంది. గతంలో అనంతపురం పార్లమెంటుకు సంబంధించి జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి వైసీపీ తరహాలోనే అనంతపురం పార్లమెంటుకు సంబంధించి ఎవరైతే కురబ సామాజిక వర్గానికి సంబంధించిన శంకరనారాయణ బరిలో ఉన్నాడో, అలాగే హిందూపురం పార్లమెంటుకు సంబంధించి బోయ సమాజ వర్గానికి సంబంధించిన శాంతమ్మను బరిలో దింపిన పరిస్థితి. ఇదే తరహాలోనే టీడీపీలో కూడా క్యాస్ట్ ఈక్వేషన్ ఫాలో కావాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న గతంలో తాను ఎంపీగా పోటీ చేశాను, మరోసారి అవకాశం ఇవ్వాలని జేసీ పవన్ రెడ్డి కూడా చంద్రబాబును కోరారు. దానితో పాటు అసెంబ్లీ పార్లమెంటు పరిధిలో అసెంబ్లీల వారీగా గతంలో ఎన్ని ఓట్లు పోలైన అంశం కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో కూడా ఇంకా రాష్ట్రంలో పొత్తులపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక పైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా జేసీ సోదరులకి చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు వైసీపీ తరహాలోనే అనంతపురం పార్లమెంటుకు సంబంధించి కురుబా సామాజిక వర్గ చెందిన టీడీపీ నేతలు, అలాగే హిందూపూర్కి సంబంధించి బోయ సమాజ వర్గానికి సంబంధించిన టీడీపీ నేతను బరిలే దింపడానికి టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లుంది. ఇప్పటికే సర్వేలు కూడా పూర్తిసారి నివేదిక రూపంలో తెప్పించుకుంటున్నారు. వైసీపీ ఏదైతే సామాజిక వర్గం నిలబెట్టిందో అదే సామాజిక వర్గాన్ని తమ కూడా బరిలే నింపితే ఎలా ఉంటుంది అన్న కోణంలో కూడా ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న పరిస్థితి. దీనికి అనుగుణంగానే మరో వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో లోక్సభ స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అక్షయ, శ్రీనివాస్, ఇప్పుడు వైసీపీ తరహాలో కాస్ట్ ఈక్వేషన్స్ ని టీడీపీ లెక్కలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మనం చూసాం, చాలా మంది టికెట్ ఆశించి భంగపడ్డారు, చాలా మంది అసంతృప్తిలో ఉన్నారు. టీడీపీలో కూడా అటువంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా?